ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మానవ జన్మ ఎంతో ఉత్తమమైనటువంటి జన్మ. అటువంటి మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ కూడాను రాముడినే ఒక ప్రతీకగా తీసుకోవాలి. శ్రీరామచంద్రమూర్తి జననం నుండి ఆయన పట్టాభిషిక్తుడు అయినంత వరకు కూడాను ఈ 3 కార్యాలు కూడాను ఒకే రోజు జరిపించడం అయితే అదే రోజు శ్రీరామనవమిగా జరుపుకుంటూ ఉంటారు. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు కూడాను ధర్మాలకి ఎలా అసలు నడుచుకోవాలి ఏంటి అనేది మాత్రం రాముని చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. రాముడు జన్మించిన రోజును అలాగే ఆయన కళ్యాణం పట్టాభిషేకం ఈ 3 కూడాను ఒకే రోజు జరిపించడం అనేది మన పురాణాల్లోనే అయితే చెప్పడం జరిగింది. అభిజిత్ ముహూర్తంలోని శ్రీరామనవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన కళ్యాణం జరిపించడం ప్రతీకగా అలాగే ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇటువంటి రోజున భక్తులందరూ కూడాను ఒకే వద్దకు చేరుకుని రామాలయాల్లోని ఆ యొక్క శ్రీరామమూర్తిని కళ్యాణం చేయించి అలాగే ఆ కళ్యాణాన్ని చూసి ఎంతోమంది తరిస్తుంటూ ఉంటారు. శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం చూసిన ప్రతి ఒక్కరు కూడాను వారి యొక్క కష్టాలు వారి యొక్క దుఃఖాలు అన్నీ కూడాను దూరం అవుతాయి, అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కూడాను వస్తాయని ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉంటారు. అటువంటి నమ్మకం ఆ శ్రీరామచంద్రమూర్తి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను ఒక భరోసా. ఆ శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం నాడు భక్తులందరూ కూడా ఒకే వద్దకు చేరుకోవడం అలాగే ఈ కళ్యాణంలోని అసలు ఏ విధంగా జరిపిస్తుంటారు ఈ బాలత్రిపుర కాలభైరవ ఆలయంలో. ఇక్కడ ఈ ఆలయంలోని కళ్యాణం అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది, ఇక్కడ ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ప్రత్యేకత అని అంటే ఇక్కడ రాముల వారిని ప్రత్యేకంగా అలా లక్ష్మణ సీత సమేతముగా తీసుకొచ్చి 9 రోజులు నవరాత్రుల్లో కుంకుమ పూజలు ఉగాది నుంచి స్టార్ట్ చేసి రాట వేసి 9 రోజులు కూడాను మహిళా మాతృమూర్తులతో కుంకుమ పూజలు చాలా ఘనంగా జరిపించడం జరుగుతుంది. అది ఇక్కడ ప్రత్యేకంగా ఇంకా ఎక్కడ ఏ ఆలయంలో కాకుండా ఒక్క కాలభైరవ పీఠంలోనే ఇలాగ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 9 రోజుల తర్వాత నవమి రోజు రాముల వారి కళ్యాణము, అందరికీ ఫలదానాలు అవి కూడా ఇక్కడ ఇవ్వడము అన్నది విశేషంగా జరుగుతుంది. తలంబ్రాలు చూసుకున్నట్లయితే కనుక భద్రాచలం లాంటి ఏరియాలోనే అంటే స్వయంగా చేతులతోని గోళ్ళతోని పొట్లన్నీ తీసి తలంబ్రాన్ని తయారు చేయడం అయితే ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ఏ విధంగా తలంబ్రాలు తయారు? కూడా తలంబ్రాలు ఏ విధంగా అంటే ప్రత్యేకంగా మడి మీద ఉండే ఇక్కడ ధాన్యాన్ని అనేది భక్తులకి ఇచ్చి వాళ్ళతో ఒలిపించి విరగన ధాన్యాన్ని తీసుకువచ్చి తలంబ్రాలుగా ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. అష్టమూలిక అన్ని మూలికలతో కలిపి పసుపు కుంకుమ గంధము అన్ని కూడా వేసి అది శుద్ధిగా చేయడము జరుగుతుంది. తలంబ్రాలు చూసుకున్నట్లయితే కనుక శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ సమయంలో మాత్రం ప్రతి చోట జరిగినట్లయినా ఇక్కడ కూడా జరుగుతూ వస్తుంది. తలంబ్రాలు తయారు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది స్వయంగా గోళ్ళతోని పొట్లన్నీ కూడా ఒలిచి తలంబ్రాలను అయితే తయారు చేయడం జరుగుతుంది. అయితే ముత్యాలు అలాగే ఇవన్నీ కూడా ఇక్కడ తలంబ్రాల్లో కలపడం జరుగుతుంది కదా, అదే పద్ధతి ఇక్కడ కూడా పాటిస్తుంటూ ఉంటారు. ఇక్కడ పాటిస్తారు. గురువు గారు కృషి ఫలితంగా అయోధ్యకు కూడా పిలుపు వచ్చింది, ఆయన వెళ్ళారు. మేమంతా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాము. ఆయన కృషి ఫలితంగా గుడి ఈ రోజు ఇంత అభివృద్ధిలో ఉంది. 2 గురువులు చక్కగా చేస్తారు మాకు పూజలు. ఏ పూజలో ఏ లోటు లేకుండా తెలియని వారికి అన్ని తెలియజేస్తారు. కళ్యాణం జరిపించేటప్పుడు ఎక్కడ కూడాను ఇలాగ శ్రీరామచంద్రమూర్తి మట్టి విగ్రహాలను పెట్టి అయితే ఎక్కడ జరిపించరు, చిన్న విగ్రహాలను ఎక్కడ పెట్టి జరిపించడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది? నేచురల్ గా పెట్టి ఉమ్మరి వాళ్ళతో చేపించి అన్ని నేచురల్ గా పెట్టి ఆయన అన్ని అనుకున్న రీతిలో చేపిస్తారు, ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు. ఇక్కడ మరో ప్రత్యేకత ఒకటి ఇక్కడ సంతరించుకుని ఉంది. ఆ ప్రత్యేకత ఏంటో మీరు గమనించారా? అంటే గోపూజ జరుగుతుందండి. అందరికీ సమానంగా చూస్తారు. అందరూ ఎవరు ఇది ఇవ్వాలి అవ్వాలి అని ఏమీ లేదండి, అందరూ కూడా సమానమే. అందరికీ మంచి జరగాలని గురువుగారు చాలా మంచి మనసుతో ప్రతి చిన్న విషయం చాలా మంది పెద్దలు చెప్పని ప్రతి సూక్ష్మమైన విషయం కూడా మాకు తెలియపరిచారు. మేము బాగుపడాలని, మేము మంచి మార్గంలో ఉండాలని ఆయన తపన. అలాంటి గురువుగారు దొరకడం మా అదృష్టం. సన్మార్గంలో నడవాలంటేనే రాముడి చరిత్ర చదవాలి, ఆయన బాటలోనే నడవాలంటారు. అటువంటి రాముడికి బాలరాముడిని ఇక్కడ ప్రతిష్ఠించి ఈ సంవత్సరం చేయడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? అది నేను దసరా నుంచి వస్తున్నానండి. అప్పటికే గురువు గారికి అయోధ్యకి పిలుపు వచ్చింది. అయోధ్య నుండి పిలుపు వచ్చింది. మేము మా అబ్బాయి గురించి సంబంధాలు చూస్తున్నామండి. గురువు గారి దగ్గర నుంచి నేను కంటిన్యూగా అప్పటి నుంచి వస్తూనే ఉన్నాను. ఆయన అయోధ్య వెళ్ళినప్పుడు కూడా నేను ఉన్నాను, వచ్చినప్పుడు అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అదేవిధంగా రాముడు ఆ భద్రాచలం దగ్గర మాకు మంచి కోడల్ని ప్రసాదించాడు. అది గురువు గారి తాలూకా శ్రీరాముడి తాలూకా కృప అని నేను భావిస్తున్నాను. భద్రాచలం నుంచి మీ ఇంటికి కోడలు రావడం, అటువంటి శ్రీరామచంద్రమూర్తి కళ్యాణంలో మీరు ఈరోజు పాలు పంచుకోవడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. నేను భద్రాచలం కూడా వెళ్ళాను. ఆ రాముడికి ఇక్కడ కళ్యాణం జరుగుతుంటే ఇంకా ఆనందంగా ఉంది.
అక్కడ కళ్యాణంకి ఇక్కడ కళ్యాణంకి ఏమైనా తేడా అనిపిస్తుందా మీకు? ప్రతి దగ్గర ఉన్నట్టుగానే ఇక్కడ కూడా అదే మాదిరిగా ఉందా? అక్కడికి ఇక్కడికి ఒకటే తేడా అండి. అక్కడ కొద్దిగా విఐపీలు వాళ్ళు ముందుగా ఉంటారు, ఇక్కడ అదేమీ లేదు. ప్రతి సామాన్య భక్తుడు కూడా సేవ చేసిన వాళ్ళు, సామాన్య భక్తుడు భక్తితో ఉన్నోళ్ళంతా ప్రధాన పాత్ర ముందుకు ఉంటారన్నమాట. అక్కడికి ఇక్కడికి అది డిఫరెన్స్. చూసుకున్నట్లయితే గనక శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ వేడుకల్లో మాత్రం ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి విచ్చేసి వారి వంతుగా వారి ఇక్కడ పాల్పంచుకోవడం అయితే జరుగుతుంది. ఈ కళ్యాణంలో మాత్రం చూసుకున్నట్లయితే కనుక ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఎందుకంటే ప్రతి దగ్గర కూడాను పంచలోహాలతో చేసినటువంటి విగ్రహాలను కూర్చోబెట్టి అక్కడ వివాహం అయితే జరిపించడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఆ కళ్యాణం జరిపించేటటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం లక్కీ డ్రాలో తీసి ఆ దంపతుల చేత కన్యాదానం ఇప్పించడం జరుగుతుంది. అటువంటి కార్యక్రమం ఇక్కడ ప్రతి ఏటా కూడాను ఈ కళ్యాణం చేసేటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో కన్నవారి తరపు నుంచి, అలాగే వీరి తరపు నుంచి, రాముల వారి తరపు నుంచి, అలాగే సీతమ్మ వారి తరపు నుంచి, ఇద్దరు తరపు నుంచి కూడాను 2 కుటుంబాల నుంచి 2 దంపతులను తీసుకుని ఈ దంపతుల చేతుల మీద ఇక్కడ కళ్యాణం అయితే జరిపించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం అయోధ్యలోని బాలరాముని ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా అదే విధంగా ఇక్కడ బాలరాముని ప్రతిష్ఠించడం కాకుండా అలాగే సీతారాముని సమేతంగా, ఆంజనేయ స్వామి సమేతంగా ఇక్కడ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి మట్టి విగ్రహాలతో పూజలు 9 రోజులు, ఈ నవరాత్రుల్లో కూడా 9 రోజులు కూడాను పూజలు జరిపించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడాను దర్శన భాగ్యం కలిగించే దిశగా ఇక్కడ ఆలయ కమిటీ వారైతే ప్రత్యేక శ్రద్ధలు అయితే తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కళ్యాణ కార్యక్రమంలో మాత్రం ప్రతి ఒక్కరు పాల్పంచుకొని శ్రీరామనామ నాడు మాత్రం ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలను పొందాలని మాత్రం సుదీర్ఘ ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.